నకిలీ మద్యం తయారీ నిందితులతో సంబంధం లేదని వైసీపీ నేత జోగి రమేష్ ఎంత బుకాయించినా శాస్త్రీయ ఆధారాలతో వారి బంధాన్ని సిట్ బట్టబయలు చేసింది. జోగి అద్దేపల్లి సోదరుల ఆర్థిక అరాచక బంధాలపై సాంకేతిక ఆధారాలు సేకరించింది. నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్, రాము ముఖ్య పాత్ర పోషించారని కోర్టులో సమర్పించిన అనుబంధ ఛార్జిషీట్లో సిట్ పేర్కొంది. ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ నకిలీ మద్యం దందాలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్, రాము సోదరుల ప్రమేయంపై సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. నిందితుల వాట్సాప్ కాల్ డీటెయిల్ రికార్డ్స్ ను సిట్ సేకరించి కోర్టుకు సమర్పించింది. ఇందులో ఎక్కువ మంది నిందితుల టవర్ లొకేషన్లో ఇబ్రహీంపట్నంలోనే చూపించాయి. ఇక్కడి నుంచే నకిలీ మద్యం తయారీకి ప్రణాళిక, కుట్రకు తెర తీశారని తేలింది. కాల్ రికార్డులు కామన్ లొకేషన్లో ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చూపించాయి. కేసులో A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావు, A4 రవి, A18 జోగి రమేష్, A19 రాము 2025 ఏప్రిల్ 7న ఇబ్రహీంపట్నంలో, 2025 మే 5న పవిత్ర సంగమం టవర్ లొకేషన్ పరిధిలో ఉన్నట్లు ఆధారాలను సిట్ సేకరించింది. 2025 జూన్ 6, జూలై 17, జూలై 27 తేదీల్లోనూ వీరంతా ఇబ్రహీంపట్నం టవర్ లొకేషన్లో ఉన్నారు. సెప్టెంబర్ 23న జనార్దన్ రావు, జోగి రమేష్, రాము ఫెర్రీ, ANR బార్ టవర్ల పరిధిలో ఉన్నట్లు కాల్ డేటా ద్వారా తేలింది. మరోవైపు 2023 అక్టోబర్ 19 నుంచి 2025 సెప్టెంబర్ 13 వరకు జోగి రాము, అద్దేపల్లి జనార్దన్ రావు మధ్య 16 ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ నమోదయ్యాయి. 2024 జనవరి 26న జనార్దన్ రావు నుంచి రాముకు ఫోన్ వెళ్లగా ఆ సమయంలో జోగి రమేష్ కూడా అదే లొకేషన్ లో ఉన్నారు. 2024 అక్టోబర్ 1, 2025 సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 13న ఇద్దరి మధ్య కాల్స్ ఉన్నాయి. ఈ సమయాల్లోనూ జోగి రమేష్ అదే లొకేషన్ లో ఉన్నట్లు తేలింది. అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, జోగి రమేష్, అతని సోదరుడు రాము మధ్య జరిగిన లావాదేవీల వివరాల్ని సిట్ సేకరించింది. వాటి ప్రకారం అద్దేపల్లి సోదరులు విడతల వారీగా 45,06,000 రూపాయల్ని జోగి రాముకు అందించారు. 2020 అక్టోబర్ 25న జనార్దన్ రావు తన SBI ఖాతా నుంచి జోగి రాముకు 2,000 UPI ద్వారా బదిలీ చేశారు. 2022 సెప్టెంబర్ 1న జనార్దన్ రావు ANR బార్ ఖాతా నుంచి 20 లక్షలు డ్రా చేశారు. అదే నెల 21న జోగి రాముకు జనార్దన్ రావు ఫోన్ చేసి ఇబ్రహీంపట్నం వద్ద ఈ మొత్తాన్ని అందజేసినట్లు సిట్ ఆధారాల్లో వెల్లడైంది. ప్రధాన నిందితుల మధ్య ఆర్థిక లావాదేవీలకు మధ్యవర్తిగా కేసులో 4వ నిందితుడు రవి వ్యవహరించారు. స్పిరిట్ ఎసెన్స్ సరఫరా చేసిన బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్కు మూతలు, సీసాలు సరఫరా చేసిన ముత్తా మనోజ్ కుమార్, దారబోయిన ప్రసాద్ కు నకిలీ లేబుళ్లు తయారు చేసి సరఫరా చేసిన వారిని తలారి రంగయ్య, తాండ్ర రమేష్, అల్లాబక్ష్, చెక్కా సతీష్ కు UPI, బ్యాంకు ఖాతా బదిలీల ద్వారా నగదు పంపారు.